అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2025వ సంవత్సరం ఎంతో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం లేని మనిషిని ఉన్నట్టుగా చూపిస్తున్న ఈ రోజుల్లో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్యం అదేవిధంగా వైద్య విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కిడ్నీలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, గుండెకి ఎన్ని బొక్కలు ఉన్నాయి అని చెప్తున్న ఈ రోజుల్లో కూడా అనేక మంది ప్రజలు పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి నాటు వైద్యం అంటే భారతదేశానికి పెట్టింది పేరు ఆయుర్వేదిక్. ఈ ఆయుర్వేదిక్ వైద్యం సైడ్ కూడా చాలామంది అడుగులు వేస్తున్నారు. ఆ వైద్యమే కావాలని చెప్పేసి పరుగులు కూడా తీస్తున్నారు. దానికి సంబంధించే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని లింగాపురంలో అయితే ఆ వైద్యానికి చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ ఇరిగిన ఎముకలకు కట్టడం చాలా ఫేమస్. ఇది కొన్ని తరాలుగా వారి కుటుంబానికి వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక వృత్తిగా కూడా ఉంది. వారు వైద్యంగా కూడా దైవ్యంగా కూడా భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ వైద్యం చేస్తున్నటువంటి లింగాపురానికి చెందినటువంటి బయలడుగు బాలయ్య అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ వైద్యం ఎలా పనిచేస్తుంది, ఈ వైద్యం వైపు ప్రజలు అడుగులు వేయటానికి అంటే ఎందుకు మొక్కు చూపుతున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి. నమస్తే బాలయ్య గారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు తెలిసే ఉంటుంది, వైద్యం అంటే ఒక ఇరిగిన ఎముక్కి ఎక్స్రే, స్కానింగ్, రకరకాల పరీక్షల ద్వారా ఏంటి అనేది సున్నితంగా తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ నాటుకట్లు అంటే మీరు చెప్తున్నట్టు ఆయుర్వేదిక్ వైద్యం వైపు అసలు ఎందుకు, ఎలాగా, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ వైద్యం మీరు చేస్తున్నారు? మేము దాదాపు ఒక 5 తరాలు ఇది. మా తాతగారు చేసేవారు, మా తాతగారి తర్వాత మా జేజనాయన చేశాడు, మా జేజనాయన గారి తర్వాత మా నాన్నగారు చేశారు, మా నాన్నగారి తర్వాత నేను చేసా, ఇప్పుడు మా అబ్బాయి కూడా చేస్తున్నాడు. అయితే ఇది కొన్ని తరాల మించి కూడా ఈ ప్రజలకు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. మరి ఆ టెక్నాలజీ లేనప్పుడు ఈ ఆయుర్వేద వైద్యంలో మరి ఈ శల్య వైద్యం అనేది మరి ఈ ఏరియాలో మాకు ఎక్కడ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్స్ అనేవాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఆ రోజులలో మా జయనాయన గారు ఈ ఏరియాలలో పశువులకు కానీ మరి మనుషులకు ప్రజలకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే మా జయనాయన గారు ఈ కట్టడం స్టార్ట్ చేసిండు. సక్సెస్ఫుల్ రేట్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది. అందువల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈ వైద్యము అప్పుడు డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల మాకు ఈ జరగడం జరిగింది. దాన్ని మేము సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల మా మందుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. రక్తంగా కారుతున్న గాయమైన కానీ మా మందు ప్రభావం వల్ల కట్టుకడితే ఆ ఎముకను సరిచేసి కట్టుకడితే ఆ ఎముక కట్టుకుంటూ ఆ గాయం కూడా మానడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మందు ప్రభావం వల్ల ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగినా కానీ మాకు మారుమూల ప్రాంతమైన ఈ లింగాపురానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. మేము దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందాన మాకు సాధ్యమైనటువంటి కట్లనే మేము కడతాం. మాకు సాధ్యంగా కాదు అని మాకు తెలుస్తుంది ముందే, ఇది మనం చేయగలమా అనేది. మేము ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి రెఫర్ చేస్తాం. ఇది మనతో అయ్యేది కాదు, మీరు వెళ్ళి వెళ్ళండి అంటే బాడీలో ఎక్కడ ఏ పార్ట్ ఇరిగినా మేము దాదాపు 3 కట్లు 4 కట్లు కడతాం. సడుగులు కానీ ఈ ఏజ్డ్ అయిన వాళ్ళకైతే దాదాపు 75, 80, 90 సంవత్సరాల వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళను మినిమం ఒక స్టాండ్ మీద వాళ్ళని నడపడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంతలా మారుమూల ప్రాంతానికి వచ్చిన ఆ దైవ నిర్ణయం వల్ల మరి మేము మా నాన్నగారు చేసినటువంటి సేవ, మా జేజనాయన గారు చేసినటువంటి సేవ మేము కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. మరి మీరే అర్థం చేసుకోవాలి, ఈ ఏరియాకు ఈ మారుమూల ప్రాంతమైన వస్తున్నారంటే సక్సెస్ రేట్ ఉంటేనే వస్తారు. అయితే కాదండి, మీరు వైద్యం చేస్తున్నారు, ముఖ్యంగా ఇది నాటు వైద్యం అంటే చాలామంది కట్లు కడుచుకున్నారు. ముఖ్యంగా ఇది ఎన్ని రోజులు, ఒక కట్టు కడితే ఎన్ని రోజులు ఉంటుంది? మీరు దానికి ఏమైనా ప్రత్యేకమైన చికిత్స అంటే వారికి ఎటువంటి పథ్యం కానీ లేకపోతే సూచనలు కానీ ఇవ్వడం జరుగుతుంది? అసలు ఈ వైద్య ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇది నాటు వైద్యం కాదండి, ఇది ఆయుర్వేద వైద్యం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, నాటు వైద్యం కాకుండా ఇది ఆయుర్వేద వైద్యం చేస్తుంటే వాళ్ళు ఒక పదాన్ని వాడండి, ఇది నాటు వైద్యం, ఇది వైద్యం కాదు ఇది అనే ఉద్దేశం. ఈరోజు ఇంతవరకు కూడా కామెలకు కానీ కిడ్నీలలో రాళ్ళు తీయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేద డాక్టర్లలో ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినా కానీ మరి ఈరోజు నా ఆయుర్వేద వైద్యమే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంతెందుకు మొన్న కరోనాకు వస్తే మరి ఆనందయ్య గారి వైద్యము మన ప్రపంచంలోనే
ఫేమస్ అయింది. ఇది నాటు వైద్యం కాదు, ఇది ఆయుర్వేద వైద్యం. కాకపోతే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ విధంగా చెప్పడం వల్ల ఇది నాటు వైద్యం అని పేరు పడిపోయింది. ఈరోజు కూడా ఇది నాటు వైద్యం కాదు, ఇది ఆయుర్వేదం. మేము ప్రతి వనమూలిక కూడా మేము వాడే వనమూలిక కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వనమూలికలే. ఇది నాటు వైద్యం అనేది కాదని. కట్టు 12 రోజులు ఉంటాం మినిమం. అంటే ఆయమను బట్టి ఇక్కడ మోసే దగ్గర ఏదైనా ఫ్రాక్చర్ అయితే వారానికి ఒకసారి మారుస్తాం. అదే సడుగు కానీ ఇట్లా మణికట్లు కానీ ఇక్కడ ఏదైనా అయితే 12 రోజులకు ఒక కట్టు మారుస్తాం. ఆ 12 రోజుల్లో కూడా పథ్యం అనేది మెయిన్ కట్టును తడపకూడదు. దీనికి ఎటువంటి పథ్యాలు ఏమి ఉండవు. కాకపోతే ఏదైనా గాయాలుండి అట్లాంటి వాళ్ళకు మాత్రమే పథ్యాలు పెడతాం. అంటే ఎలర్జీ రాకుండా ఉండేదానికి అట్లా పథ్యాలే పెడతాం. కానీ దీనికైతే ఎటువంటి పథ్యం అనేది ఏమి ఉండదు. అది ఈ వైద్యానికి ముఖ్యంగా కావాల్సినటువంటి వనమూలికలు అవి బయట నుంచే తీసుకొస్తారా, మీకు సహసిద్ధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా దొరుకుతాయి? బయట నుంచి కొన్ని వస్తువులు మేము కొనక్క రావడం జరుగుతుంటుంది. మేకపాలు మెయిన్, దీనికి మేకపాలు అవసరము. దాదాపు 4 లీటర్లు 5 లీటర్లు మేకపాలు పడతాయి. ఫస్ట్ నుంచి కూడా ఇది మేకపాలతోనే మందు తయారవుతుంది. మిగతా వస్తువులు అంగళ్ళల్లో దొరుకుతాయి. దీనికి వేసే ఆయుర్వేద వైద్యంలో వనమూలికలు మేమే తీసుకొచ్చుకొని మేము కలిపి తయారు చేసుకొని దాదాపు 3 గంటలు టైం పడుతుంది. అది ఒక మందు తయారు చేయాలంటే 3 గంటలు పడుతుంది. ఆ 3 గంటల మందును బాగా తయారు చేసుకొని దాన్ని మేము కట్లు కడతా ఉంటాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఒక వైద్య విధానంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎక్స్రే చూసి వాళ్ళు కట్టు కడతారు. వాళ్ళ కట్టుకి మీ కట్టుకి తేడా ఉంటుంది. ఏది స్ట్రాంగ్ అంటారు, ఏది బెటర్ అంటారు? ఇది ఒకటి స్ట్రాంగ్ ఒకటి బెటర్ అనేది కాదు. ఈ టెక్నాలజీ పెరిగిందని ఈరోజు ఆర్థోపెడిక్ వైద్యం వచ్చిందని బాడీలో ఎక్కడ ఇరిగినా కానీ కనీసం వాళ్ళు నెల రోజుల్లోనే నడిపేదానికి ఆస్కారం ఉంది. ఆ వైద్యాన్ని తప్పుపట్టేదానికి ఉండదు. కాకపోతే ఆయుర్వేదం కూడా ప్రధానమైనదే. మనకు పూర్వం నుంచి కూడా ఆయుర్వేదమే మెయిన్. కాబట్టి ఈ ఆయుర్వేదం కూడా గొప్పదైందని ఇంతవరకు కూడా నడుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కానీ ఆయుర్వేదం అనేది గొప్ప వైద్యం. కాబట్టి వనమూలికలతో వాళ్ళు మెడిసిన్ తయారు చేసేది కూడా ఆయుర్వేదం మెడిసిన్తోనే కదా. అలోపతి కూడా తయారు చేసేది కూడా ఆయుర్వేదంతోనే తయారు చేస్తుంటారు మెడికల్. కాబట్టి ఈ రెండు ఏది తీసేసేది కాదు. ఆయుర్వేదమే, ఆర్థోపెడిక్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి మీ జేజనాయన, తాత, తండ్రి మీరు నేర్చుకున్నారు. ఈ వైద్యం అంటే ఒక నిష్ఠతో కూడుకున్న వైద్యం నాకు తెలిసి. ఎందుకంటే ఇరిగిపోయిన ఎముకను కట్టడం అంటే ఏదో సహసిద్ధంగా కట్టేది కాదు. ఈ వైద్యాన్ని మీ బిడ్డలతో పాటు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్పిస్తారా, లేకపోతే ఇది వంశపారపర్యంగా మీకే వస్తుందా? అట్లా ఏమి లేదు. మా నాన్నగారు దాదాపు 50 మందికి పైన నేర్పాడు. మా నాన్నగారు, నేను లాస్ట్ వ్యక్తిని. మా నాన్నగారి దగ్గర నేను లాస్ట్ శిష్యుడిని. 50 మంది పైన అందులో మేము ఇది పబ్లిక్. ఎవరు మందు తయారు చేసే విధానం కూడా ఓపెన్లోనే ఉంటుంది. కట్టుకట్టేది కూడా మేము ఓపెన్లోనే. ఎవరికి ఇది చూసి వాళ్ళకి అవగాహన ఉండగలిగితే అయితే ఇది చాలా జాగ్రత్త. ఒక జీవితానికి సంబంధించిన విషయం, ఆషామాషి విషయం కాదు. ఏదన్నా మన పొరపాటు మన మూలానికి ఏదన్నా పొరపాటు జరిగితే వాళ్ళకు లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఇది ఆషామాషిగా విధానం కాదు. చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వారానికి మనం చూసుకుంటుండాలా. ఇది కరెక్ట్ సక్సెస్ అయిందా కాలేదా అనేది కూడా చూసుకుంటుండాల్సిందే. కాకపోతే మనం ఆర్థోపెడిక్ నేను రెఫర్ చేస్తా. నాకు 2 కట్లు కట్టిన తర్వాత నాకు అర్థమవుతుంది. మాకు తెలియకుండా ఫెయిల్ అయ్యే కేసు అనేది ఉండదు. నేనైతే ఓపెన్గా చెప్పేస్తా. అన్న ఫస్ట్ మేము రాగానే చెప్తాం, అన్న ఇది రాడ్ వేయాల్సిన ప్లేస్ అనుకోండి, ఇది మీరు ఖచ్చితంగా రాడ్ వేయాల్సిందే. కాదు మీరు పోలేక ఏదైనా ఇబ్బంది అయితేనే నేను కట్టుకడతాను. అది కూడా ఒకవేళ మనకి ఏదైనా కట్టుకట్టిన తర్వాత తేడా వచ్చింది అనేది మనకేనా అర్థమైతే నేను వెంటనే ఓపెన్గా చెప్పేస్తాను. ఇది మీరు మాత్రం ఖచ్చితంగా రాడ్ వేయించుకోవాల్సిందే, ఇది అట్లా మనం చేసేదానికి లేదని నేను ఓపెన్గా చెప్పేస్తాం. ఎక్కడ వ్యక్తిని మాత్రం మభ్యపెట్టే ప్రసక్తి అనేది మా జీవితంలో ఉండదు. అయితే ఈ వైద్యం చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఎముక ఇరిగినప్పుడు చాలా నొప్పి వస్తుంది. ఆ నొప్పితో కూడా చాలామంది బాధపడుతుంటారు. అసలు కొంతమంది విలువలాడుతుంటారు. ఆ సమయంలో మీరు వైద్యం చేసేటప్పుడు అంటే ముఖ్యంగా కట్టేటప్పుడు ఏదైనా పెయిన్ వస్తుంటుందా, ఎవరైనా బాధపడుతున్నారా? ముఖ్యంగా ఈ బాధ తీరిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి మీకు బాగా మంచిగా జరిగింది మాకు అని చెప్పి ఎవరైనా మీకు చెల్లించడం జరిగింది? మాకు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొనసాగుతున్నాం ఒక మారు ప్రాంతంలో. అంటే ఒకరికొకరు ఈరోజు మేము ఎక్కడ పబ్లిసిటీ ఫస్ట్ టైం ఇక్కడ మీరు రావడం మామూలుగా విలేకరులను మామూలు పేపర్లో రాసిన వాళ్ళు రాసిన వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మీకు కూడా చెప్పిన చాలా రోజులు జరుగుతున్నాయి, ఏం అవసరం లేదన్నా మా పబ్లిసిటీ మేము చేసుకోము. ఒకరికొకరు చెప్పుకొని బాగుపడిన వాళ్ళు. ఇప్పుడు అతని పొదిల దగ్గర నుంచి వచ్చిండు, అతనికి వాళ్ళ ఇంట్లో 3 కేసులు నేను చేసింది అంతకుముందు. అతని రాడ్ వేసాను కానీ మళ్ళీ అతన్ని తీసుకొని ఇడికి వచ్చిండ్రు. అంటే ఒకరికొకరు చెప్పుకొని పబ్లిసిటీ అయిందే కానీ మేము ఎక్కడ కూడా మా పబ్లిసిటీ అనేది ఉండదు.
వైద్యం చేసినప్పుడు పెయిన్ ఎలా ఉంటుంది, అంటే నొప్పి ఉంటుందా లేకపోతే ఇంగ్లీషు వైద్యం లాగా నొప్పి లేకుండా ఉంటుందా? అట్లా నొప్పి లేకుండా ఏముండదు. అయితే మేము చాలా ఈ టెక్నాలజీ పెరిగింది, దాన్ని చాలా సున్నితంగా జాగ్రత్తగా చేస్తామన్నమాట. ఇబ్బంది పెట్టి లాగి ఇంతకుముందులాగా ఏదో బండలు ఎత్తి రుద్దుతారు చేస్తారు అట్లాంటివి ఏముండవు. చాలా టెక్నిక్గా దాన్ని లాగి మనం టెక్నిక్గా దాన్ని పెద్దగా వాళ్ళు ఇబ్బంది పడినా ఒక క్షణం దాదాపు ఒక నిమిషం కూడా ఉండదు మా దగ్గర ఎవరికి కూడా పెయిన్. మేము కట్టుకట్టేదే 3 నిమిషాలలో ఒక కట్టు పూర్తి అవుతుంది. అయితే దాన్ని నొప్పిని లాగేటప్పుడు ఒక అర నిమిషం అంతకంటే వాళ్ళకి ఎక్కువ నొప్పి ఉండదు. మళ్ళీ ఈడ కట్టుకట్టి గేటు దాటిందంటే వాళ్ళు హ్యాపీగా నడుగుతూ పోయేటోళ్ళే. ఎవరు చాలాసేపు నొప్పి పడి ఇబ్బంది పడడం అనేది జరగదు. అది ముఖ్యంగా నార్మల్ వైద్యానికి మీ వైద్యానికి చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీలాగా ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎవరికైనా మీరు ఇవ్వగలిగే సలహా ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మేము ఎవరు వచ్చి నేర్చుకుంటామన్నా ఇది ఒక సర్వీసుతో కాకుండా ఒక జీవితం. ఆ జీవితాన్ని మనం ఆషామాషి పని కాదు. నేను ఫస్టే చెప్పే మీకు, ఇది మనం ఒక కట్టు కట్టాలంటే చాలా జాగ్రత్తగా కట్టాలి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఉండి మేము ఎవరైనా నేర్చుకుంటామంటే మేము ఓపెన్గా చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఈ ఆయుర్వేద వైద్యం కూడా గతంలో చాలా పవర్ఫుల్. ఈ ఆర్థోపెడిక్ కానీ అలోపతి కానీ లేనప్పుడు ఆయుర్వేదమే మనకు ప్రధానమైనటువంటి విషయము. అయితే ఈ ఆయుర్వేదం ఒకరికొకరు చెప్పక, ఈ వైద్యము ఎవరికి చెప్పకూడదు, ఇది చాలా సీక్రెట్ అని చెప్పి మన పెద్దోళ్ళందరూ కొద్దిగా ఇదైనా నేర్చుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఆయుర్వేదానికి ప్రధానమైన పాత్ర మనకుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్లందరినీ కూడా గుర్తిస్తుండరు. టెక్నాలజీ పెరిగినా కానీ ఆయుర్వేదానికి మోడీ గారు కూడా ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్ల మెడిసిన్ కూడా చాలా పవర్ఫుల్గానే ముందుకు జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి బయలడుగు బాలయ్య చేస్తున్నటువంటి ఈ ఆయుర్వేదిక్ వైద్యం ఎన్నో రోజులుగా, అంటే తరాల నుంచి వస్తున్న వైద్యం కాబట్టి ఈ వైద్యాన్ని మేము వంశపారంపర్యంగా మేము ప్రజలకు చేసే సేవగా భావిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ వైద్యుడు బాలయ్యతో అయితే మాట్లాడాము. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆయన ఆయుర్వేదిక్ వైద్య విధానంలో కూడా ఒక పిండి కట్టు అయితే కడుతున్నారు. ఒకరికి కాలు ఇరిగిపోయింది, ఇది 2వ కట్టు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ కట్టు కట్టించుకునే దానికోసం కూడా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు. అసలు ఈ కట్టు కట్టించుకున్నారు, ఇతనికి ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు వారు మాట్లాడుతున్నారు. మీరు ఎన్నో కట్టు కట్టించుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది 2వ కట్టు. ఎక్కడి నుంచి వచ్చారు? సమ్మవరం నంద్యాల దగ్గర. ఎలా ఉంది మీకు? బాగానే ఉంది, కొద్దిగా వస్తుంది. ఇంకా మీరు ఇంగ్లీష్ హాస్పిటల్కి ఎక్కడికి పోలేదా? పోలేదు సార్. మీకు ఎవరు చెప్పారు ఇది ఇక్కడ ఉందని? ఇంతకుముందు ఒకసారి వచ్చిపోయినా షేకి ప్యాసిడెంట్ వచ్చి. అప్పుడు బాగా తగ్గిందా? తగ్గింది. ఎన్ని రోజుల్లో తగ్గింది? అదే 3 కట్టలేం కట్టినాడు. బాగుంది. అదేవిధంగా ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రావడం జరిగింది. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారు మాట్లాడితే తెలుసుకునే చేద్దా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది మరిపూడి మండలం పైల తాలూకు సార్. ఏం జరిగింది అసలు, నీకు సమస్య ఏమైంది, ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? ఇది పడిసారి వచ్చా సార్. బండి మంచి కింద పడి ఇక్కడ సడుగు బాగా దెబ్బతింది. సారా చూపించాను, ఏం కాదయ్యా కట్టు కడతాం తగ్గుతుంది అని చెప్పాడు. ఆ కట్టు కోసం ఇక్కడికి వచ్చాము, ఉన్నాం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు ఇంతకు ముందు? వెళ్ళామండి. ఆ హాస్పిటల్ మీద నమ్మకాలు లేవు, తగ్గట్లేదు. రాడ్ అనేది వేస్తారు, ఆ రాడ్ వేసిన కాచి నిప్పులు వస్తున్నాయి, అందుకని ఇక్కడికి వచ్చాము సార్. ఇప్పుడు ఎలా ఉంది మొదటికి ఇప్పటికి ఎలా ఉంది? ఇప్పుడే వచ్చింది, కట్టు కట్టలేదు. ఇది ఫస్ట్ కట్టు. ఎవరైనా చెప్పారు మీకు అంతకుముందు ఇక్కడ? చెప్పారండి, మా గ్రామస్తులు వచ్చారంటే ఇక్కడికి 4 వచ్చారు. వచ్చి వాళ్ళు ఇక్కడ బాగా ఉన్నది, ఆరోగ్యంగా బాగుంటుంది, బాగా చేస్తారు, ఇబ్బంది లేదు అని చెప్తే ఇక్కడికి వచ్చాం. ఇది మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బయలుదేరు బాలయ్య అయితే పూర్తిగా కూడా ఇక్కడ వైద్యం చేస్తున్న నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి అనేక మందిగా, అంటే ప్రతి గురువారం ఆదివారం ఇక్కడికి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలాగ ఆయుర్వేదిక్ విధానం ద్వారా కట్లు కట్టి వారికి అయితే నయం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా కూడా మేము ఈ ఆయుర్వేదిక్ విధానం ద్వారా నమ్మకం మీదే గతంలో జరిగిన కొన్ని సాక్ష్యాల కారణంగా కూడా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యం అయితే చేయించుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వారైతే తెలియజేసిన పరిస్థితి అయితే లింగాపురం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.